హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఎంత తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రండి. చాలా తక్కువ ఖర్చుతో ఈ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే ఎంతో హాయిగా చేసుకోవచ్చు. ఏ బ్రాండ్ చాక్లెట్ బిస్కెట్స్ అయినా మనం దీనికోసం అని యూజ్ చేయవచ్చు. సో నేనైతే 3 చాక్లెట్ బిస్కెట్స్ తీసుకున్నాను. అవి ఇలా తీసేసి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ అనేది అందులో వేసుకుందాం. మొత్తం తీసుకోలేదండి, ఒక 2-3 స్పూన్స్ బిస్కెట్ పౌడర్ అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ముందు చేసుకోబోయే ప్రాసెస్లో అది అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏంటంటే ఒక 2-3 స్పూన్స్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. అలా చేసుకుంటే బైండింగ్ కొద్దిగా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇందులోకి పావు స్పూన్లోని హాఫ్ వరకు వంట సోడా, అలాగే ఫుల్ స్పూన్ పావు స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టీ స్పూన్స్ అనేది షుగర్ అనేది కూడా నేను చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి స్పూన్తో కలుపుకుందామండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పొడిగానే కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలోకి 1/2 కప్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. 1/2 కప్ వరకు అయితే మనకి సరిగ్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెల్లమెల్లగా పాలు అనేవి పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి కాకుండా పాలు అనేవి కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి అంతవరకు వచ్చే వరకు మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటే పిండి అనేది చాలా స్మూత్గా ఉండలు లేకుండా బాగా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడైతే మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ పిండి అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ బ్యాటర్ని కేక్ మౌల్డ్లోకి అయితే తీసుకుందామండి. నేను ముందుగానే ఇందులో బటర్ పేపర్ అనేది వేసి ఉంచుకున్నాను. ఈ బటర్ పేపర్ అనేది కూడా నేను కొనేసి తీసుకురాలేదండి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి మన కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ మౌల్డ్ ఉన్నది కాబట్టి నేను ఇది వాడానండి. మీ దగ్గర ఏది ఉన్నా, మన దగ్గర ఒక గిన్నె, ఒక మందపాటి గిన్నె ఉన్నా కూడా అందులో కూడా వేసి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం దీంట్లో పోసాక ఒకసారి ట్యాప్ చేసుకుందాం. తర్వాత ముందుగా ఒక 15 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకుని పెట్టుకున్న ప్యాన్లోకి అయితే ఇప్పుడు మనం ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకుందాం. ఇందులో ఇలా స్టీల్ స్టాండే ఉండాలని కూడా ఏమీ లేదండి. ఈ స్టీల్ స్టాండ్ ఒకవేళ మీ దగ్గర లేకపోయినా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టీల్ గిన్నె అనేది ఉంటుంది కదండి, అది బోర్లా పెట్టి దాని మీద మనం కేక్ మౌల్డ్ అనేది పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానీ కేక్ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ని మరీ సిమ్లో కాకుండా ఇప్పుడు చూపించాను చూడండి, ఇలా పెడితే 40 మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే మనం షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు నీరు తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ షుగర్ అనేది తీసుకుంటున్నానండి. కప్పు నీళ్ళు 1/2 కప్ వచ్చే వరకు ఈ నీళ్ళు అనేవి మనం బాగా మరిగించుకొని తీసుకోవాలండి. అప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది కేక్ కోసం రెడీ అయిపోతుంది. యాక్చువల్గా అయితే ప్రెగ్నెన్సీలో నాకు కేక్స్ తినాలనే క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉండే. సో ఆ టైంలో అయితే బయట ఫుడ్ ఎలా లేదు కాబట్టి నేను సొంతంగా ఇంట్లో చేసుకొని తినేదాన్ని అండి ఈ కేక్. సో అలా నాకు ఈ కేక్ రెసిపీ అనేది బాగా అలవాటు అయిపోయిందండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కేక్ రెడీ అయిందో లేదో, ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. ఇప్పుడైతే మన కేక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి చేతితో పట్టుకొని చూద్దాం.
అస్సలు అంటుకోవట్లేదండి. అంటే సూపర్గా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేసుకుందాం. వేరే ఒక ప్లేట్లోకి కేక్ని తీసుకుందామండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఈ పేపర్ని కూడా రిమూవ్ చేసుకొని పక్కనకి తీసుకుందాం. మా వారికి అయితే ఈ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా తింటారు చేస్తే. సో అప్పుడప్పుడు నేను అందుకే ఎక్కువగా చేస్తూనే ఉంటానండి. ఈ కేక్ చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కదండి. సో ఇప్పుడైతే మనం చాక్లెట్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇందాకే మనం పక్కకి తీసి పెట్టుకున్న 2.5 స్పూన్స్ బిస్కెట్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఏ డైరీ మిల్క్ చాక్లెట్ ఉన్నా దాన్ని వేసుకోండి. నేనైతే 10 పీసెస్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్ పాలు అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేసి ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఇది అడుగు అంటిపోతుంది. కాస్త చేదు అలాగే మాడు వాసన అనేది కూడా వచ్చేస్తుంది తొందరగా. ఇలా అయితే చాలా తక్కువ బడ్జెట్లోనే మన ఇంట్లోనే మనం చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇలా చేసి పెడితే. మా ఇంట్లో అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇలా చూడండి. చాక్లెట్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం కేక్ అనేది రెడీ చేసుకుందాం పదండి. ఇప్పుడు ఈ కేక్లోకి మనం షుగర్ సిరప్ అంతా వేసుకొని తడుపుకుందాం ఒకసారి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని దీని మీద కోట్ చేసుకుందాం అన్నమాట. చాలా ఈజీ అండి. మనకి ఆ నైఫ్స్ ఇవి అవి ఉండాలనేసి ఏమీ లేదు. ఉన్న స్పూన్తోనే నేను అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చాక్లెట్ క్రీమ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే జెమ్స్ చాక్లెట్ మనకు కొద్దిగా అట్రాక్టివ్గా కనిపించాలనేసి దాని మీద కాస్త జెమ్స్ చాక్లెట్స్ అనేవి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన చాక్లెట్ కేక్ అనేది తినడానికి రెడీ. సూపర్ యమ్మీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.